వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఉదయాన్నే ఉండే హడావిడికి కిచెన్ లో ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే చాలు. ఈ రైస్ రెసిపీస్ అన్ని కూడా అప్పటికప్పుడు 15-20 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. లంచ్ బాక్స్ లోకి ఇన్స్టెంట్ గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ రైస్ రెసిపీ కోసం బౌల్ లోని 1 కప్పు రైస్ వేసుకొని అది నీట్ గా వాష్ చేసుకుని 10-15 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము. వంట స్టార్ట్ చేసే ముందు రైస్ ని నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ రైస్ రెసిపీని ఈ సీజన్ లో ఎక్కువగా దొరుకుతున్న చిక్కుడు గింజలతో చేద్దామండి. ఈ చిక్కుడు గింజలతో కర్రీయే కాదండి, రైస్ రెసిపీ కూడా బాగుంటుంది. ఈ చిక్కుడు గింజల రైస్ కి మొత్తం ఫ్లేవర్ ని ఇచ్చేదంతా కూడా ఈ పేస్ట్ తోనే అండి. మిక్సీ జార్ లోని 1/2 కప్పు వరకు కొత్తిమీర వేసాక 6-7 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, దాల్చిన చెక్కతో పాటు 3-4 లవంగాలు వేసుకుని సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చిక్కుడు గింజల్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో చిక్కుడు గింజలు కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. ఇందులోనే చిన్నగా చాప్ చేసిన 1 టమాటా వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా కలిసేలా ఒకసారి మొత్తం కలిపేసుకుని పైన లైట్ గా మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే చిక్కుడు గింజలు ఉడికిపోతాయండి. ఒకసారి మూత తీసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని చిక్కుడు గింజలు ఉడకాయో లేదో ఒకసారి నైఫ్ తో చెక్ చేసుకుని చిక్కుడు గింజలు ఉడికిపోతే ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకుని ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని నానబెట్టిన 1 కప్పు రైస్ కి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుని అంతా కలిపేసి సాల్ట్ అంతా బాగా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ లో 1 విజిల్ వేయించుకోవాలి. బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి 1 విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి. అదే ఒకవేళ సోనా మసూరి రైస్ యూస్ చేస్తున్నట్టయితే 1 కప్పు రైస్ కి 2 కప్పులు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. 1 విజిల్ కి రైస్ అంతా ఉడికిపోయింది కదండి. వేడి మీద రైస్ కొద్దిగా తడిగా అనిపిస్తూ ఉంటుంది. చల్లారిపోతే రైస్ అంతా కూడా పొడి పొడిగా అయిపోతుంది. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఈ చిక్కుడు గింజల రైస్ ని రైతా వేసుకొని తింటే బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి ఈ రెసిపీ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా సెకండ్ రెసిపీ కోసం రైస్ ఉడికించుకుంటే చాలండి. రెసిపీని 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్ ని ఉడికించుకున్నానండి. బాస్మతి రైస్ కి బదులుగా సోనా మసూరి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం మిక్సీ జార్ లోని గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, 7-8 వెల్లుల్లి వేసాక దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా మిరియాలతో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసాక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ రెసిపీకి కారం అంతా కూడా పచ్చిమిర్చి, మిరియాల నుండే వస్తుందండి. అందుకే ఇక్కడే స్పైసెస్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసాక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి అంతా కూడా కరిగాక 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై చేశాక సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు అంతా కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వీటన్నిటిని వేయించేసాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసాక చిన్న కప్పు తోటి 1 కప్పు పచ్చి బఠానీలు వేసేసుకుని ఇవంతా కూడా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఈ పేస్ట్ అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పేస్ట్ అంతా దగ్గరకు వచ్చే లోపు పచ్చి బఠానీలు కూడా ఉడికిపోతాయి. 1 కప్పు బాస్మతి రైస్ ని ఉడికించుకొని ఇందులో వేసేస్తున్నాను. రైస్ అంతా వేసేసాక రుచికి సరిపడా సాల్ట్ తో పాటు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఒకవేళ రైస్ కొద్దిగా తడిగా కనిపిస్తున్నట్టయితే 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్టయితే రైస్ కి అంతా కూడా పేస్ట్ బాగా పట్టి రైస్ ఇలా గ్రీన్ కలర్ లో కనిపిస్తూ పొడి పొడిగా అయిపోతుంది. ఇలా రైస్ అంతా బాగా వేడి అయ్యేంత వరకు ఫ్రై చేసేసాక ఇందులోనే వేయించిన జీడిపప్పు కూడా కొద్దిగా వేసేసుకుందాము. ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి. 10 నిమిషాల్లో అయిపోతుంది, కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అంతే అండి, పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత కూడా ఈ రైస్ టేస్ట్ బాగుంటుంది. టైం లేనప్పుడు ఈ రైస్ రెసిపీని తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇంకా థర్డ్ రెసిపీ కోసం బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రైస్ వేసుకుని వాటర్ వేసి నీట్ గా క్లీన్ చేసుకుని రైస్ అంతా మునిగేంత వరకు వాటర్ వేసి 10-15 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. వంట స్టార్ట్ చేసే ముందు రైస్ ని నానబెట్టుకుంటే సరిపోతుందండి. మిక్సీ జార్ లోని గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, 10-12 వెల్లుల్లి వేసాక చిన్న కప్పు తోటి 1 కప్పు వరకు పెరుగు వేసుకుని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ లోపు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాక కొద్దిగా జీలకర్ర వేసుకుని స్క్రీన్
స్క్రీన్ మీద షేర్ చేసిన గరం మసాలాలు వేసేసుకోవాలండి. ఈ గరం మసాలాలు ఎక్కువగా ఘాటుగా కూడా ఉండవు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాము. 3 బిర్యానీ ఆకులు వేసేసి వీటిని ఒకసారి ఫ్రై చేసేసాక సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా వేయించేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసి అరకప్పు వరకు పచ్చి బఠానీలు వేసుకోవాలండి. పచ్చి బఠానీలు గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలి గ్రేవీ అంతా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసాక ఫ్రై చేసిన ఒక కప్పు పన్నీర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిపేశాక ఇందాక నానబెట్టి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి. 1 కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ వేసుకుని అంతా కలిపి సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక విజిల్ వేయించుకోవాలండి. రైస్ వేడి మీద కొద్దిగా తడిగా అనిపిస్తుంది, కొద్దిగా చల్లారితే పొడి పొడిగా అయిపోతుందండి. అంతే అండి, మటర్ పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కూడా కుక్కర్ లో ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ షార్ట్ లో నార్మల్ గా కుక్కర్ లో కాకుండా నార్మల్ గా పాన్ లో చేసి చూపించానండి. టైం లేనప్పుడు ఇలా ఈజీగా కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు. ఇంకా 4th రైస్ రెసిపీ కోసం అరకప్పు మిల్ మేకర్ ని బాయిల్ అవుతున్న వాటర్ లో వేసేసి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే మిల్ మేకర్ అంతా కూడా ఉడికిపోతాయి. వీటిని ప్లేట్ లోకి వేసేసుకుందాము. ఈ మిల్ మేకర్ అంతా కూడా చల్లారే లోపు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసాక కొద్దిగా జీలకర్ర వేసుకుని 2 యాలకులతో పాటు 2-3 బిర్యానీ ఆకులు వేసుకుని సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసాక ఉల్లిపాయ సాఫ్ట్ గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకొని చిన్నగా కట్ చేసిన 2 గుప్పెళ్ళ మెంతాకు వేసుకోవాలండి. మెంతాకు చేదు రాకుండా దాన్ని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతాకు అంతా కూడా బాగా దగ్గరికి ఫ్రై అయ్యే లోపు మిక్సీ జార్ లోని 1 ఇంచు అల్లం, 10-12 వెల్లుల్లి, స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు ఇక్కడే వేసేసుకోవాలండి. వీటన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు మెంతాకు అంతా కూడా బాగా దగ్గరికి ఫ్రై అయిపోయింది. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, నచ్చితే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుని ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ను కూడా వేసేసుకుని అన్ని కూడా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుని వీటిని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసేసాక ఈ రెసిపీ కోసం సోనా మసూరి రైస్ ని వాడుతున్నానండి. రైస్ ని ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదండి, దాన్ని జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు సోనా మసూరి రైస్ ని నీట్ గా వాష్ చేసేసుకుని కుక్కర్ లోకి వేసేసాక 1 కప్పు రైస్ కి 2 కప్పుల వాటర్ వేసుకుని అంతా బాగా కలిసేలా కలిపేసుకుని సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ వేయించుకుంటే చాలండి. రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా నిమ్మరసంతో పాటు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. అంతే అండి, మేతి సోయా పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మెంతాకుతో మంచి ఫ్లేవర్ లో ఉంటుందండి. లంచ్ బాక్స్ లోకి ఈజీగా తక్కువ టైం లో రెడీ అయిపోతుంది. ఇంకా 5th రైస్ రెసిపీ కోసం వంట స్టార్ట్ చేసే ముందే ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. ఒకసారి నీట్ గా వాష్ చేసుకుని అది మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము. ఈ శనగపప్పు అంతా నానేలోపు మన ఇంట్లో ఉండే 3-4 రకాల వెజిటబుల్స్ ని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాక 1 టీ స్పూన్ ఆవాలు వేసాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసి ఇవి వేగాక చిన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చితో పాటు 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఉల్లిపాయలంతా కూడా బాగా వేగాక చిన్నగా కట్ చేసిన 1/2 కప్పు క్యారెట్ ముక్కలు వేసాక నచ్చితే 1/2 కప్పు బీట్రూట్ వేసాక 1/2 కప్పు బీన్స్ వేసుకుని ఇందాక నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు అంతా కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. అంతా బాగా కలిపేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇక్కడ వెజిటేబుల్స్ ఉడికితే సరిపోతుందండి, బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇందులో శనగపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. వెజిటేబుల్స్ అంతా కూడా ఉడికిపోయాక రుచికి సరిపడా సాల్ట్ తో పాటు 2 టీ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని ఇంకో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని 1 కప్పు బాస్మతి రైస్ ని ఉడికించి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ కి సరిపడా రైస్ అంతా కూడా వేసేసుకుని 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని వెజిటేబుల్స్ రైస్ అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకుంటూ రైస్ అంతా కూడా బాగా వేడయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలా పోపు తగులుతూ వెజిటేబుల్స్ తగులుతూ ఈ రైస్ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇందులోనే చిన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకుందాము. మస్ట్ ట్రై రెసిపీస్ లో ఈ రెసిపీ కూడా ఉంటుందండి. అంతే అండి, ఎక్కువ మసాలాలు లేకుండా వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రైస్ రెసిపీస్ అన్ని కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి ఈజీగా చేసుకునేలా షేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద ట్యాగ్ చేశానండి, కావాలంటే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.